ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకుని ఏం పాడు పనులు సార్. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే మల్టీప్లెక్స్. देखो మై రౌడిజం సెటిల్మెంట్ చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి? నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు కానీ ఇవాళ సండే సినిమాకి వెళ్ళాలి. సినిమా రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు, నేను ఇంట్లో పూజలు చేస్తాను, మద్దళ్ళు చేయను. నువ్వు బయటకు వెళ్ళి. అబ్బచ్చా, రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా. ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? मैं अंदर चलूं? Download ShareChat. నువ్వు వంట పని చూడు, నేను చూసొస్తాను. ఓకే. హాయ్. హాయ్. జాన్ ఉన్నాడా? ఉన్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను వీడిని ఇంటికి రానివ్వద్దని? వీడి కాఫీ ఇవ్వు, టీ ఇవ్వు అని ఏదైనా చెప్పావో చంపేస్తాను. అట్టాంటోడు ఎవడొచ్చాడు? హాయ్ బావా. బావా, నాకు పెళ్లిరా, ఇదిగో ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు వచ్చావని బిర్యానీ కూడా చేసింది, ఉండి తినిపోరా, లేకపోతే ఫీల్ అవుద్దిరా. ఎల్లారా? ఎంత ఊళ్ళో పులైనా పెళ్ళ ముందు పిల్లేరా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళకి ఎంత చెప్పినా కొంత కూడా ఎక్కలేదు. ఏం చేస్తాం, గుర్రే కసాయి ఒడ్నే నమ్ముద్ది. ఇదిగో ఈయనే నానా. ఆ నీచుడు గురించి పెళ్లికి ముందే చెప్పి మా బిడ్డ జీవితాన్ని కాపాడారు. ఆ పిల్లకి చెప్పాల్సింది పోయి ఈ పిల్లకి చెప్పాను అనమాట. సర్లే, ఊరికే వచ్చిన క్రెడిట్ ఎందుకు వదిలేసుకోవటం? అది నా ధర్మం, నైజం, ఆనందం. వన్స్ అగైన్ థ్యాంక్స్ అంకుల్. గాడ్ బ్లెస్ యూ తల్లి.